Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు శ్రవణ్ కుమార్ గారు, డిఎస్పీ, ఏలూరు జిల్లా. సార్, పెద్దాపురంలో ఒక కల్చర్ ఉండేదండి. అమ్మాయి మెచ్యూర్ అవగానే ఎవరైనా పిలిపించి వాళ్ళతో నాంది అనుకునే ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉండేదండి. ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఫ్రమ్ భీమవరం పువ్వులని ఒక బ్యాచ్ ఉండేవాడు. వాళ్ళ ద్వారా అలా అప్పట్లో ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే పెద్దాపురం ఈజ్ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు, డబ్బుల కోసం ర్యాన్సమ్ అమౌంట్. అమ్మాయికి బతుకున్నప్పుడే డిమాండ్ చేశాడా, చంపాక డిమాండ్ చేశాడా? వీడు కూడా చంపేసి మళ్ళీ మాతో పాటే తిరిగాడు. పిల్ల కనపట్ల కిడ్నాప్ అయిందని తెలిసింది, ఎందుకంటే డ్రైవర్ని మర్డర్ చేశారు. ఆ ఇద్దరు అలా ఎక్కడ దాకా వెళ్ళని చూస్తే రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రైల్వే స్టేషన్ కెమెరాలు చూసాం. ఒక ట్రైన్ ఎక్కారు, ఏ బోగి ఎక్కారో కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. సూపరా. మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఒక మంచి ర్యాప్ ఉండేది. పోలీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, భయం ఉండేది, రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు రెండు దూరం అయ్యాయి. కారణం ఏమంటారు? బాగా అంటే గ్యాప్, పబ్లిక్కి పోలీస్ పెద్ద గ్యాప్ అంటే అది ఎప్పుడు ఉండే గేమ్ అండి. మీడియా వచ్చేసరికండి 2014 ముందు వరకు ఒక రకమైనటువంటి విభాగం అండి. 2014 ఎప్పుడైతే మనకి జియో వచ్చి ఐటీ ఏదైతే మనకి విప్లవం వచ్చేసింది, ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన చాలా పోలీస్ అంటే భయము, లేకపోతే పోలీస్ అంటేనే గౌరవం ఇవ్వకపోవటం అనేది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు శ్రవణ్ కుమార్ గారు, డిఎస్పీ, ఏలూరు జిల్లా. 1991లో శ్రవణ్ కుమార్ గారు డిపార్ట్మెంట్కి వచ్చారు. అప్పటి నుండి కంటిన్యూగా దశల వారీగా ప్రమోషన్ తీసుకుంటూ వచ్చారు. అయితే డిపార్ట్మెంట్లకు వచ్చినప్పుడు పోలీస్కి ప్రజలకి మధ్యన ఏ విధంగా సంబంధం ఉండేది, ఇప్పుడు అది పెరిగిందా తగ్గిందా, అదొకటితో పాటు శ్రవణ్ కుమార్ గారి కెరియర్లో ఎక్కువగా రికవరీ కనిపిస్తుంటాయి. అంటే కేసు అవ్వడం కాకుండా అరెస్ట్ చూపించకుండా అరెస్ట్తో పాటు రికవరీ చేయడంలో ఆయనకు ఒక స్పెషల్ ఉంది అంటున్నారు ఆయనకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్. దానికి ఆయనకున్న స్కిల్ ఏంటి, ఆయనకున్న ప్యాషన్ ఏంటి, విషయాల్ని సార్ అంటే తెలుసుకున్నాం. సార్ నమస్తే. స్వయం ఎస్పీ గారే చెప్పారండి, శ్రవణ్ కుమార్ గారు మంచి ఆఫీసర్, ఆయన ఏదైనా ముందుకు ఏది విషయం చేయాలి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు, రికవరీలు బాగుంటాయి. వాటితో ఆయనతో పాటు చాలామంది మీ బ్యాచ్మేట్స్ కానీ మీ ఇద్దరు పనిచేసిన వాళ్ళకి మీకు సబార్డినేట్ చెప్పడం అనేది గొప్ప విషయం, కానీ మీ బ్యాచ్మేట్స్ కూడా ఒప్పుకున్నారు, ఎస్ మా శ్రావణ్ బాగా పనిచేస్తాడు. 1991 వచ్చినప్పుడు డిపార్ట్మెంట్కి మీద పోలీసులకు ఉన్న రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు క్రమేపీ తగ్గిందంటారా పెరిగిందంటారా? అదేవిధంగా మీ సర్వీస్లో మంచి కేసుల గురించి, ఏలూరులో మీ మార్క్ ఏంటి, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శ్రవణ్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ డిపార్ట్మెంట్కి రావడం బై ఛాన్సా బై చాయిసా? యాక్చువల్గా మాది ప్రకాశం జిల్లా ముప్పవరం గ్రామం అండి, జయపంగులూరు మండలం. మా ఫాదర్ రైల్వేలో ఇంజనీరు. అంటే మీకు చిన్నప్పుడుగా తెలవాలంటే ఈ ట్రాలీ మీద వెళ్ళి రైలు చెక్ చేస్తాం, అది దాన్ని ట్రాక్ చెక్ చేయటం అనమాట. అదే పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్గా మా ఫాదర్. అట్లానే ఇవాళ రిటైర్డ్ యాజ్ ఏ డిప్యూటీ సిఈ కింద రిటైర్ అయ్యారు. సో మేమంతా కూడా రైల్వే నేపథ్యంలో ఉంటాం. రైల్వే ఫ్యామిలీ. యాక్చువల్గా థ్యాంక్ యూ. మా ఫాదర్ కూడా రైల్వే, ఖరగ్పూర్, టాటా పనిచేశారు. మా ఫాదరే కాదు, మా తాతగారు, మా మేనమామలు అందరూ కూడా, మా పెద్దనాళ్ళు అందరూ రైల్వే, ఖరగ్పూర్. చెప్పండి. ఆ రకంగా ఫాదర్ రైల్వేలో ఉండటం వల్ల మేమంతా కూడా కృష్ణా కెనాల్ అంటే ప్రస్తుతం తాడేపల్లి మన ఏదైతే మా ఏపీ హెడ్ క్వార్టర్ ఉందో అందులోనే, అక్కడే మాది సీతానగర్లో విద్యాభ్యాసం అంతా కూడా నడిచింది చిన్నప్పుడు. తర్వాత నేను విజయవాడలో డిగ్రీ చేసుకోవటం, తర్వాత మన ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో 90లో మేము లా కాలేజీలో జాయిన్ అవ్వడం. ఈ లోపల మాకు ఈ గ్రూప్ 1 అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ ఇవన్నీ చదువుకున్నారు. ఏలూరులో లా కాలేజీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఈ లోపల పోలీస్ రిక్రూట్మెంట్ పడటం,
నేను ఏలూరు రేంజ్కి నాన్ లోకల్గా సెలెక్ట్ అయ్యానండి. ఓహో, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నేను ఈస్ట్ గోదావరిలో దుచ్చెర్తి అని ఒక ఏజెన్సీ. దుచ్చెర్తి అదొక బాగా రిమోట్ అండ్ అది అడ్డతీగలు, మీకు ఐడియా ఉంటుంది. అడ్డతీగల్లోనే సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్ పెట్టారండి అప్పట్లో అంటే అప్పటికే మేము ఉండేటప్పటికి వెరీ రిమోట్ అనమాట, చాలా లోపలికి ఉంటుంది. సో అక్కడ మా ఫస్ట్ ప్రస్తావన అనమాట. సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన చాలా అక్కడ అంతా కూడా ఇప్పుడు చాలా నిరుపేద గిరిజనులతో పాటు నక్సలిజం రెండు ఏర్పాటు చేసుకోవటం. ముఖ్యంగా అప్పుడున్న మా ఏఎస్పీ కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు, రిటైర్డ్ డీజీ, ఆ సారు నేతృత్వంలో చాలా అంటే పబ్లిక్కి సర్వీస్ చేయటం, ఎట్లా ప్రజలతో మమేకం అవటం, అప్పట్లో ఉన్న పోలీసుల మీద ఉన్న వ్యతిరేక భావం కానీ వాటిని ఎలా జయించాలి అనే కోణంలో మేము బాగా పనిచేసామండి. సార్ కంప్లీట్ రిమోట్ ఏరియా, ఉదయం లేస్తే మీకు అడవి తప్ప ఇంకేమీ కనపడదు, అడవిలోనే ఉన్నాం, అడవిలో ఉన్నారు. మరి అక్కడ ఛాలెంజ్ మీకు ఒకవైపు నక్సల్స్ మూమెంట్ ఉంటుంది. మరి ఆ రెండు ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకుని అదే అండి పబ్లిక్ తోటి మనం అప్పట్లో అండి పోలీస్ మీద అంటే పోలీస్ అంటే భయము, లేకపోతే పోలీస్ అంటేనే గౌరవం ఇవ్వకపోవటం అనేది. నేను ఈవెన్ చిన్న గిరిజనులు వచ్చినా కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ బాధలు విని వాళ్ళతోటి వెళ్ళి కూర్చొని మనం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. ముఖ్యంగా అప్పట్లో ఉన్న సారా మీద మేము గట్టిగా పట్టుబట్టామండి. ఏదైతే నక్సల్స్ వాళ్ళని వైపు తిప్పుకోవటంలో ఉన్నట్టు అప్పుడు తునికాకు సేకరణ అలాంటి కార్యక్రమాలు ఉండేవి. ఆ తునికాకు సేకరణలో కూడా తునికాకు ఎవరైతే సేకరించే ఈ బ్రోకర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి న్యాయమైన రేట్లు ఇప్పించటం ముఖ్యంగా మా ఫస్ట్ పాయింట్ అండి. అదేవిధంగా గిరిజనులకి రోడ్లు కూడా ఉండేవి కాదు. మా శ్రమదానంతో పోలీసులు ప్రజలు దీని మీద మైత్రి అనే ఒక భావన మీద పెట్టుకొని అప్పుడు రోడ్లు ఫామ్ చేయించటము. అదేవిధంగా ప్రజలకి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా గౌక్కును మేమున్నామని, ముఖ్యంగా మేము వాళ్ళ మనుషులు తెలుసుకోవటానికంటే పోలవరం పాడు అని ఒక విలేజ్ ఉంది, చాలా చిన్న గ్రామం. అక్కడంతా కూడా కోందు భాష మాట్లాడతారు. ఈవెన్ తెలుగు కూడా మనకు వాళ్ళకి కొంచెం తెలుగు వచ్చు. అలాంటి ఒకసారి వాళ్ళకి ఇది వచ్చిందండి, ఏమంటారంటే డయేరియా వ్యాపించింది. కానీ అది ఆ డయేరియా అనుకోకుండా వాళ్ళు ఏదో ఒక దెయ్యం పట్టేసిందని ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఆ విషయం ఏఎన్ఎం ద్వారా తెలిసింది. ఆవిడ ఇలాగా ఏముంటో జబ్బు తెలియట్లేదు సార్, వాళ్ళు అందరూ పారిపోయారు, రోజుకి ఒకరు చనిపోతున్నారు. అప్పుడు నేను డాక్టర్ బృందం, మా అప్పుడు ఉన్నటువంటి ఏఎస్పీ గారు, తర్వాత డిఎస్పీ గారు కూడా అందరం చెప్తే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేము అందరం వెళ్ళాము. విలేజ్లోకి వెళ్తే అందరూ పారిపోయి ఉన్నారు. అప్పుడు మేము వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ఎక్కడ కలెక్ట్ చేసుకొచ్చి అడవుల్లో నుంచి పిలుచుకొచ్చి వాళ్ళకి అప్పుడు డాక్టర్స్కి అర్థమైంది ఇది డయేరియా అండి, వీళ్ళు ఏదో తినకూడని ఆహారం ఏదో తిన్నారని. వెంటనే అక్కడ సెలైన్స్ వెళ్తానే తీసుకెళ్ళాం. అక్కడ సెలైన్స్ డోలీలు కట్టించుకొని అందరం మేమే మోసుకుంటూ మా సిబ్బంది మేము తీసుకొచ్చి మళ్ళీ మా కొద్ది మెయిన్ గ్రామం అయినటువంటి చెట్లు తీసుకొచ్చి ఒక స్కూల్ అంతా అప్పుడు సెలవులు ఉన్నాయి స్కూళ్ళు అందులో పెట్టి వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ని మేము రక్షించాం. అది అప్పట్లో అదే టైంలో నక్సల్స్ ముసుగు చూపించి ఒక వర్గం మిమ్మల్ని అంటే ఇటువైపు వస్తే నక్సల్స్ వస్తారు అని ఒక కవర్ వేసుకొని వేరే దందాలు చేసేది, వాళ్ళు ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై చేయటం అంటే అసలు మేము అక్కడ మెయిన్ నక్సల్స్కి మాకు చాలాసార్లు కూడా ఇదైనాయండి. మేము ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరగటం మాకు. ఏ దళం మీకు ఎదురైందండి ఇక్కడ? అక్కడ ముఖ్యంగా ఈ మాకు డొంకరాయి వస్తుంది. డొంకరాయి కాదండి, దుచ్చెత్తుకి సపరేట్గా మంప మాకు బార్డర్ అండి, మంప పోలీస్ స్టేషన్ మెయిన్ తడమే ఉండేది. ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఓకే, తర్వాత పోస్టింగ్ అండి? తర్వాత అక్కడ నుంచి మేము ఒక 2.5 years తర్వాత రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రి నుంచి మళ్ళీ మేము ద్రాక్షారామ, పెద్దాపురం, తర్వాత మల్కీపురం, అట్లా సెకినేటిపల్లి. అప్పుడే మేము ఉన్నప్పుడు ఇప్పుడు మీరు దిండి రిసార్ట్స్ అప్పుడప్పుడు ఉన్న గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఓపెన్ చేసాం. మేము ఉన్నప్పుడు అది ఓపెన్. ఏది దిండి రిసార్ట్స్? సార్ మీరు రాజమండ్రి, పెద్దాపురం ఇవన్నీ చేశారు, ద్రాక్షారామం, ఈ మూడిట్లో ఒక్కొక్క మార్క్ చెప్పండి మీది. ప్రజలతోటి మమేకమేమండి. యాక్చువల్గా మేము పెద్దాపురంలో ఉన్నప్పుడు అయితే చాలామంది మహిళల్ని చాలా ఈ రొంపులో నుంచి బయటకి, ముఖ్యంగా మైనర్ గర్ల్స్ని అప్పుడు చాలా వీళ్ళు ఏంటంటే సాంప్రదాయబద్ధంగా వాళ్ళతోటి ఫస్ట్ నైట్లు చేయించడం అట్లాంటి అన్నింటిని కూడా బాగా ఎదుర్కొన్నాం. వాళ్ళు బాగా కౌన్సిలింగ్ చేసి చదువు వైపుకు తిప్పుకొని అక్కడ ఉన్న లోకల్గా ఉండే ఎన్ఆర్ఐ ఈ వీళ్ళు ఉన్నారు కదండి, మన పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళందరినీ కూడా పిలిపించి
వాళ్ళ ద్వారా వీళ్ళని అందరిని చదువు చెప్పడం, మా మార్కులు మేము కూడా చెప్పడం కూడా జరిగిందండి. చాలా విధానాలు అవలంబించాము. సార్ పెద్దాపురంలో ఒక కల్చర్ ఉండేదండి. అమ్మాయి మెచ్యూర్ అవగానే ఎవరైనా పిలిపించి వాళ్ళతో ఆయన చేత చేయించారు. అప్పటికే మేము అప్పుడున్న మా ఎస్పీ గారు ఏవి వెంకటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా గోవింద్ సింగ్ గారు కానీ, అప్పుడున్న డిఎస్పీలు అందరం కూడా వీటి మీద చాలా కట్టడి చేసామండి. అసలు మైనర్ గాళ్ళు ముట్టుకోవడానికి వస్తానికే భయపించేదాకా చేసాం. అంటే కేసులు పెట్టడం తన్నడం అట్లా కేసులు పెట్టడం తన్నటం అనేది ఇంకా అన్ని రకాలుగా ఇక ఎందుకండి అసలు ఆ సినిమా సెట్టింగ్ లాంటి ఇల్లులతో అంత అంటే అది అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే వ్యభిచారానికి నాంది అనుకునే ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉండేదండి. ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఫ్రమ్ భీమవరం పువ్వలని ఒక బ్యాచ్ ఉండేవాడు. వాళ్ళ ద్వారా అలా అప్పట్లో ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే పెద్దాపురం ఈజ్ ఒక సంస్థానం అండి. అది అక్కడ రాజులు అంతా అది ఒక కోట ఉండేది. అట్లాగా వచ్చి అప్పట్లో ఉన్నాళ్ళు అలా కంటిన్యూ అయింది. అది ఆ పేరు అలా కంటిన్యూ అయిపోయింది. అక్కడ రాగానే ఆ మర్యాదలు అవి చూసి అవి చేసుకోవడం. దాంట్లో ఎస్పీ గారు సారథిలో గట్టిగా తర్వాత బత్తిన శ్రీనివాసులు గారు అందరూ కూడా దాన్ని ఆల్మోస్ట్ కూల్చేసాము. పెద్దాపురం ద్రాక్షారామంలో మేము ద్రాక్షారామంలో మేము మైత్రి శివాలయంకి వచ్చే భక్తులు అందరూ కూడా అండి పాపం వర్షానికి ఎండకి తడిసిపోయేవాళ్ళు. అప్పట్లో మేము అట్లా కాదని చెప్పి ఒక బస్ షెల్టర్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి పోలీసు ప్రజలు మైత్రి అంతా వాళ్ళకి వాటర్ ట్యాంక్ పెట్టి అక్కడ చిన్న సైజు చేసాం. సార్ మీకు సంబంధించిన విషయం కాకపోయినా అక్కడ వరకు ఒక బస్సు లాంటి ట్రైన్ వచ్చి ఆగిపోతుంటుంది. అప్పటికి ఇంకా అసలు బస్సులో ఉన్నాను, ట్రైన్ ఇంకా రాలే. అప్పటికి ఏమైందంటే బాలయోగి గారు ఉన్నప్పుడు అది కోటిపల్లి లైన్ క్లియర్, అది వర్క్స్ జరిగాయండి. అప్పుడు స్టార్ట్ అయినాయి కానీ అప్పుడు భూసేకరణ స్టార్ట్ అయింది మేము పనిచేస్తున్నాం. కానీ అక్కడితో ఆగిపోయింది ఎందుకంటే అది అంటే అక్కడ నుంచి నెక్స్ట్ కోటిపల్లి బ్రిడ్జి కట్టాలి కదండి. కోటిపల్లి టు అటు సకినేట్ మన ఐనువల్లి లంకకి బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అవుతున్నారు. ద్రాక్షారామం తర్వాత సకినేటిపల్లి, ద్రాక్షారామం తర్వాత మల్కీపురం, ద్రాక్షారామం తర్వాత పెద్దాపురం, పెద్దాపురం నుంచి మల్కీపురం. మల్కీపురంలో ఏముందండి? మల్కీపురంలో అదే అండి. ఇక మేము ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం రౌడీజం ఉంటుందండి. అక్కడ రౌడీజం అక్కడ ఏంటంటే అండి బాగా కష్టపడే మనుషులు, ఆ వ్యక్తిత్వం ఉంటుంది. కొంచెం మనం వాళ్ళని ఏంటంటే 2 కుల ఘర్షణలు ఎక్కువ ఉండేయండి అక్కడ. వాళ్ళకి ఏంటంటే బాగా అక్కడ ఒక పర్టికులర్ 2 కులాల మధ్య చాలా పోటాపోటీగా ఉండి బ్యాక్గ్రౌండ్లో 2 కులాలను వేరే వేరే పెద్ద కులాల వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టడం వాళ్ళు చేస్తుంది. వాటన్నిటిని కూడా సమర్థంగా ఎదుర్కొన్నాం. చాలా అక్కడ ఎదురుపడ్డాడు గంధం శ్రీరాములు అనుకుంటా. అసలు మల్కీపురం లాంటి చాలా పీస్ఫుల్ అండి. ఈ గంధం శ్రీరాములు వీళ్ళందరూ ఎప్పుడన్నా ఉన్నారేమో తెలియదు కానీ మేము వెళ్ళే తల్లికైతే లేరండి. సార్ అక్కడ ఆ ఊరు చూడడానికి కొబ్బరి చెట్ల మధ్య చక్కగా ఊరు ఉంటుంది. కానీ అక్కడ ఉన్న ఇల్లులు కల్చర్ చూస్తే ఏదో జూబ్లీహిల్స్లో ఉన్నట్లు మంచి కాస్ట్లీ ఇల్లు కనిపిస్తుంటాయి. అంటే మరి అదేనండి, అక్కడ మీకు వ్యవసాయం 3 పంటలు పండుతాయండి. కొబ్బరి తోట నిశ్చయిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆదాయం లేకుండా ప్రతి కార్మికుడికి కాడి నుంచి పెద్దవాడి వరకు. ఇంకా అక్కడ చూస్తే మీకు మోరి అనే విలేజ్ కూడా మీకు ఐడియా. మోరి అక్కడ జీడిపప్పు పిక్కలు తీసుకొచ్చి జీడిపప్పు ఫేమస్ అండి. అట్లానే చాలా చోట్ల కూడా ఈ కొబ్బరికాయ ఎక్స్పోర్ట్ బాగా వ్యాపారం జరిగేదండి. చాలా మంచి అంటే 3 పంటలు పండుతాయి కదండి వాళ్ళకి. ఇల్లు కూడా చూస్తే అసలు చాలా బాగుంది. అంటే ఇంకొకటి అండి మల్కీపురంలో ఎందుకు బాగుంటాయంటే దానికి ఒక కారణం. కొంతమంది లేబర్ అక్కడ నుంచి అప్పట్లో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు. కువైట్ కానీ బెహ్రాన్ కానీ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చూసి ఆ మోడల్స్ తెచ్చి కట్టుకున్నారు. చాలా బాగుంటుందండి. మీకు పాత ఇళ్ళు అన్నీ కూడా లోగిళ్ళు అండి. అన్నీ కూడా మీరు చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి. కొత్త ఇళ్ళు అన్నీ ఆ ప్రభావం అన్నమాట. వాళ్ళు విదేశాలకు వెళ్ళి వచ్చారు కదా, చాలా మంది కూడా మంచి మంచి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్. ఎక్కడో సిటీలో ఉన్నట్లు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అక్కడ కొంచెం ల్యాండ్ తక్కువ అండి కానీ అక్కడ ఉన్న పబ్లిక్కి రిచ్ అయ్యారు. దాంతో రేట్లు కూడా మీరు జూబ్లీహిల్స్లో కూడా ఉండవండి అంత రేట్ ఉంటుంది. కాదు మల్కీపురంలో కనుక్కోండి, మీరు జూబ్లీహిల్స్లో 10,000 గజం దొరకచ్చావు కానీ అక్కడ 20,000 దొరుకుతుంది అట్లా. ఓకే సార్, మల్కీపురం తర్వాత ఇక మల్కీపురం తర్వాత గొల్లప్రోల్ అని చిన్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యండి. అక్కడ నుంచి ప్రమోషన్ మీద విజయవాడ వచ్చేసాను. విజయవాడ ఎంతకాలం చూస్తారు? విజయవాడ సత్యనారాయణపురంలో ఒక 2.5 years, అలానే తర్వాత గుడివాడ రూరల్కి వచ్చాను. ఈ సత్యనారాయణపురంలో ఉండగా ఒక సెన్సేషన్లో నాగవైష్ణవి కేసు చేసామండి. నాగవైష్ణవి కేసులో నేనే అయ్యని. సార్ కేసు గురించి చెప్పండి.
అది ఏంటంటే నాగవైష్ణవి ఒక చిన్న పాప, వాళ్ళ మేనమామ అంటే ఈ ఫాదర్ నాగవైష్ణవి ఫాదరు ఒక భార్యతో పాటు భార్య కాకుండా అంటే అక్క కూతుర్నే చేసుకుంటాడండి. కాకుండా వేరే అమ్మాయితోటి ఏదైతే నాగవైష్ణవి తల్లితోటి కూడా సంబంధాలు నడుపుతూ రెండో భార్యగా ఉంచుకుంటాడు. అది మొదటి నుంచి కూడా వాళ్ళకి నచ్చదు. ఆ అబ్బాయికి పంది వెంకట్రావు అని తమ్ముడు ఉన్నాడు, అతనికి నచ్చదు. దాంతోపాటు నాగవైష్ణవి వాడికి అది ఈ పంది ఇది నాగవైష్ణవి ఫాదర్కి ప్రభాకర్ రావుకి ఇంకో సిస్టర్ ఉంటుందండి. వాడు గుంటూరులో ఉంటారు. వాళ్ళు ఈ గుంటూరులో ఉండగా వాళ్ళ కొడుకు కొంచెం రిచ్ అవ్వాలి, నేను కూడా ప్రభాకర్ అంత అవ్వాలనే ఫీలింగ్ తోటి ఒక ఇండస్ట్రీ కండక్ట్ చేస్తారు. అతను అప్పులు పాలవటం, ఏదో రకంగా వీళ్ళు ఈ అన్నదమ్ములు కలిసి కుట్ర పని ఆ పాపని కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ అడగాలని ప్రయత్నం చేయటం. ఆ ప్రయత్నంలో భాగంగా వీడు సహాయంగా వచ్చినాడు. మరి నిన్ను గుర్తుపట్టుద్ది కదా, రేపు ర్యాన్సమ్ అడిగిన తర్వాత వాళ్ళ నాన్నకి చెప్తే ఏంటి పరిస్థితి అంటే వాడు చంపేసి తీసుకెళ్ళి ఒక కొలివులో గుంటూరు జిల్లాలో వాడికి అదే ఇండస్ట్రీ ఉంటుంది, మన గుంటూరు టౌన్లోనే ఇండస్ట్రీ దాంట్లో ఆ కొలివులో ఈ బాడీని పడేస్తాడు సార్ డిస్పోజ్. సార్ ఇప్పుడు అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు డబ్బుల కోసం, ర్యాన్సమ్ అమౌంట్. అమ్మాయికి బతుకున్నప్పుడే డిమాండ్ చేశాడా, చంపాక డిమాండ్ చేశాడా? చనిపోయిన తర్వాత డిమాండ్ ఇంకా అవ్వలేదండి. వీడు కూడా చంపేసి మళ్ళీ మాతో పాటే తిరిగాడు. పిల్ల కనపట్ల కిడ్నాప్ అయిందని తెలిసింది, ఎందుకంటే డ్రైవర్ని మర్డర్ చేశారు. డ్రైవర్ని అప్పుడే కొత్తగా రోడ్డు ఫామ్ అయింది, బీఆర్టీఎస్ రోడ్ అని మీకు ఐడియా ఉంటుంది. ఆ బీఆర్టీఎస్ రోడ్లో కొత్తగా ఫామ్ అయితే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ పాప ఎన్ఎస్ఎం స్కూల్కి వెళ్ళేదానికి ఈ పాప వాళ్ళ బ్రదర్ ఇద్దరిని కూడా డ్రైవర్ తీసుకొని వెళ్తుంటాడు. వెళ్తుంటే వీళ్ళు అనుపానాలన్నీ తెలుసుకొని వేలేట్ చేసి ఒక రాయి పెట్టి ఆ కారుని కొడతాడు. ఏంటో అద్దం పగిలిందని చెప్పి చూస్తాడు. చూస్తే కిందకి దిగి రాగానే డ్రైవర్ చెక్ చేస్తుంటే వీళ్ళు అటాక్ చేసి మర్డర్ చేస్తారు. డ్రైవర్ని మర్డర్ చేసినప్పుడు ఈ అమ్మాయి పారిపోలేదు, తమ్ముడు ఏదైతే బ్రదర్ ఉన్నాడో అతను పారిపోతాడు. అతను పారిపోవడంతో మన వెంటనే వాళ్ళు ఈ పాపను కిడ్నాప్ చేసి వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి మన సీతానగరం గోటాడ్ దగ్గర వాడు మళ్ళీ వెహికల్ చేంజ్ చేసుకొని ఈ అమ్మాయి ఈ వెహికల్ ఇక్కడ వదిలేస్తారు. వెహికల్లో వాళ్ళ ఇండస్ట్రీ వెహికల్లో ఉండగానే చంపేస్తారు. చంపేసి అమ్మాయి అప్పుడు చాలా ఏడ్చుంటుంది కదండి. అసలు దారుణం అండి, ఆ చిన్న పాప అండి, చాలా దారుణం. సార్ ఇప్పుడు బాడీ చంపిన తర్వాత అమ్మాయిని కొలుపులో వేస్తారా, లేదా ముందే బతుకున్నాక తర్వాత వేసారు? చాలా మంది అంటే బతుకున్నాక వేసారు. అలాంటి ఫీలింగ్ అంటే అలా ఉంది కానీ కాదు. ముందే చంపి వాడు ఒక డ్రమ్లో వేసాడు. బాగా హీట్ ఉంటుంది. డ్రమ్లో వేసేసి అది తీసుకెళ్ళి, అదే చెప్పాను కదండి, వాడికి ఒక బోల్ట్లు తయారు చేసే కంపెనీ ఉంటుంది అనమాట. మనకి ఈ మారుతి కార్స్కి తర్వాత పియట్ కార్స్కి పిన్స్ ఉంటాయండి, ఆ పిన్స్ తయారు చేసే ఇండస్ట్రీ. ఆ కేసులో కేవలం చెవి దుద్దుతోనే కేసు బ్రేక్ అయింది. ఎగ్జాక్ట్లీ ఆ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం చిన్న పాపకి డైమండ్ ఇయర్ స్టడ్స్ ఉంటాయండి, అది గుర్తు. అంత శవం కాలేదు కానీ ఆ ఇయర్ స్టడ్స్ కాలేదండి ఆ కొలిమిలో. ఆ ఐడెంటిఫై బాడీని మనం పిఎం చేయించినప్పుడు దాంతో ఆ ఇయర్ స్టడ్స్ని ఐడెంటిఫై చేసి అది ఆ బాడీ ఆ పాపదే అన్నట్టుగా నిర్ధారించారు. ఎందుకంటే DNA కూడా ఏం చేశారండి అప్పుడు మా విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మా ఐజీ గారు ఉన్నారు, ఆయన ఐజీ విజయ్ కుమార్ సార్, ఆయన అడగండి ఏం చేశారు చెప్తారు. వాడే లిటరల్గా మెయిన్ ముద్దాయి నన్ను ఎన్కౌంటర్ చేయండి అని కూడా అడిగాడు. ఈవెన్ అట్లా ఏం చేయలేదు మేము, అతను కోర్టు ద్వారా శిక్షించాం. ఇప్పుడు కోర్టు వాళ్ళు అంటిల్ టు డెత్ కోర్టు కన్విక్షన్. చిన్న అమ్మాయి కదండి, ఇప్పుడు స్టిల్ చేయలేదు, 14 సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు జరిగింది. ఈ వివాదం అంతా ఒక వైన్ షాప్ చుట్టూ తిరిగిందంటారు, వాస్తవం? వైన్ షాప్ కాదండి, ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ని నిర్లక్ష్యం చేశాడని వెంకట్రావు బాగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వెంకట్రావు గారి అక్క అవుతుంది, ఆ అక్కకు కొడుకు కూడా ఉంటాడు దుర్గాప్రసాద్. ఆ అబ్బాయిని బాగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ఉంచుకున్న ఆవిడ పిల్లల్ని చదివించుకోవటం, ఆవిడతో ఉండటం, ఈ మేనమ్మ అల్లుడికి సరైన ఇది చేయట్లేదు అనేది కక్ష పెంచుకుంటాడు. తర్వాత వీడికేమో ఆశ చూపిస్తాడు, వీడికి కూడా వాడి మీద కోపం ఉంటుంది వీడిని కూడా. ఎందుకంటే వీళ్ళ అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముల్లో ఈ జోగి వెంకటేశ్వరరావు ఒక ఆయన పెంచుకోవడానికి ఇవ్వలేదని ఒక సిస్టర్ని, వీడికి కూడా కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయ్యాడు అంతా కూడా. సార్ ఆ కేసుతో పాటు ఇంకేం గుర్తున్నాయి? ఇక సత్యనారాయణపురంలో అండి అదొక కేసు వేసిన తర్వాత ఇప్పుడు కూడా నడుస్తున్న ఒక కేసు ఏంటంటే ఉమా చిట్ ఫండ్స్ అండి, చాలా దారుణం అండి.
అతను చాలా ఆయన ఎవరో కాదు, ఉమా చిట్ ఫండ్స్ అధినేత వచ్చి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అల్లుడు. కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అల్లుడు. ఆయన అల్లుడు ఇతను ఆ ఉమా చిట్ ఫండ్స్ నిర్వహించి ఆయన. అతను మీద నమ్మకంతో ఆ సత్యనారాయణపురంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ పెద్ద పెద్దోడు కూడా అతనితో చాలామంది రికమెండ్ చేసి అతను చిట్ ఫండ్స్ వేసేవాడండి. నేను నమ్మకంగా ఉన్నాడండి. ఉండి ఫండ్స్ని డైవర్ట్ చేసి ఇన్కమ్ రాక వాళ్ళకి సమాధానం చెప్పకపోతుంటే నెమ్మదిగా డౌట్ వచ్చిందండి. ఇటు డిపాజిట్స్ కూడా కలెక్ట్ చేసేవాడు. నెమ్మదికి వస్తే ఒకరోజు కంప్లైంట్ ఇచ్చారు. నేను అప్పటికి పిలిచి మీ బడ్జెట్ ఇవన్నీ కూడా ఇవ్వండి, ఈ చీటింగ్స్ జరుగుతున్నాయంటే ఇవ్వకుండా తప్పించుకుంటూ అప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే షేడ్లోకి వెళ్ళడం అవి చేశాడు. అయినా వదలకుండా కొంచెం అడిగాము. తర్వాత ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఒక ఆయన నుంచి. ఇస్తే వెంటనే తీసుకొచ్చి రిమైండ్ చేసి పడేసాం. అంటే అరెస్ట్ చేశారు కానీ రికవర్ అయిందా? రికవరీ అదే సార్. ఇప్పుడు అతని ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ఉమా రిసార్ట్స్ అని చెప్పి నందిగా పెట్టాడు. అక్కడ కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయండి. తర్వాత ఈ దర్యాప్తు ఏం చేశారంటే నేను బాగా మాకు హెవీ బిజీ అయిపోతుంది, అది చాలామంది డిపాజిటర్స్ ఉన్నారని అప్పుడు ఒక టీఎస్పీ గారు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు ఇన్వెస్టిగేషన్. వారు చేశారు ఇన్వెస్టిగేషన్. ఓకే, తర్వాత అండి ఇక అక్కడి నుంచి మేము సత్యనారాయణపురం అయిపోయిన తర్వాత గుడివాడ రూరల్కి వచ్చాము. గుడివాడ రూరల్ నుంచి రౌడీజం కనిపించింది అక్కడ. రూరల్లో లేదు, టౌన్లో ఉంటుంది కానీ రూరల్లో పెద్ద రౌడీ. అక్కడ ఏంటి ఛాలెంజెస్ మెయిన్గా ఏంటంటే అప్పటే కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ టు ది ఫిష్ ట్యాంక్స్ అండి. వాళ్ళ డిస్ప్యూట్లు, ఫిష్ ట్యాంక్ డిస్ప్యూట్స్, లేకపోతే చిల్లరే అండి అన్నీ కూడా పిచ్చి పిచ్చి అనమాట. దాంట్లోనే చిన్న పోలీస్ స్టేషన్స్ అవి అన్నీ కూడా మేనేజబుల్ పోలీస్ స్టేషన్స్ అండి. అక్కడ పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది వాస్తవం అంటారా? చాలా తప్పండి. అది పొలిటికల్ ప్రెజర్స్ ఏమంటే బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. ఎందుకంటే ఎక్కడైనా ఉండేది కామను, అంత పెద్ద ప్రెజర్స్ ఏం లేదు. కానీ క్లబ్బులు నడుస్తుంటాయి, కోడి పందాలు అంటే అది ఒకటండి. గుడివాడ రూరల్కి వచ్చేదానికి టౌన్ ఈజ్ డిఫరెంట్. క్లబ్ అనేదే లేదు గుడివాడ రూరల్. ఓకే, కోడి పందాలు కూడా ఉండేయండి, పట్టుకునేవాళ్ళం, ప్యాకాట్లు ఆడతారు. ఈ బాగా ఎందుకంటే అండి అది ఇన్కమ్ పెరిగింది కదండి వీళ్ళకి, దాంతో బాగా ఆడతారు. సార్ కోడి పందెం ఆడడం అంటే ట్రెడిషనల్ గేమా, క్రైమ్ వస్తుందా? సార్ కోడి పందెం అని ఆడటం అని జంతువు నిషేధ చట్టం ప్రకారం 100% నేరం ఇస్తే క్రైమే సార్. ఇన్ని ఊరికినే ఏంటంటే వీళ్ళకి. కానీ కోడి పందెం కాదు, కోడి జోదం అంటారు కొంతమంది, కోడి క్రీడ అంటారు కొంతమంది. ఏదంటారు? కోడి జోదమే అవుతుంది నా దృష్టిలో. కానీ కొంతమంది కోడి క్రీడ అంటారు. కోడి క్రీడ అదే సార్. ఇప్పుడు జంతువులతో మనం ఆడి ఆ వికృత ఆనందం మనం పొందటం కరెక్ట్. అంటే ట్రెడిషనల్ గేమ్ అంటారు కదా. ట్రెడిషనల్ గేమ్ అంటానికి ఎట్లా సార్? ట్రెడిషనల్ ఆ 3 రోజులు ఆడుకుంటే ట్రెడిషనల్ గేమ్. ఏదో ఒక సంక్రాంతికి 3 రోజులు ఆడాడు, దాన్ని ఏదో సరదా 2 కోడి అది కూడా కత్తులు కట్టుకోకుండా ఆడితే మీరు అన్నట్టుగా ట్రెడిషనల్ డిమ్కీ పందాలు అంటారు. అవి ఆడిని ఎవరైనా సంతోషించవచ్చు. ఇది అట్లా కాదు కదా, కత్తులు కట్టుకొని అది కూడా మనం ఏదో వెళ్ళి చూసి మీరు అనే లోపల ఒక 2 నిమిషాలు అటు ఇటు కత్తి తిప్పలకి కోడి పడిపోయి ఉంటుంది. మీ కళ్ళు 4 సార్లు అటు తిప్పేదానికి కోడి పడిపోయి ఉంటుంది. ఇది lakhs of rupees వితిన్ 5 minutesలో చేంజ్. సార్ అక్కడ కోడి పందాలు అంటే వాళ్ళు విభేదించే వాళ్ళ మంది కోడి క్రీడ అంటారు, మీరు కోడి పందెం అంటారు, కోడి జోదం అంటారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరుగుతుంది అక్కడ? కోడి పందాలు లేవు సార్. ఆర్గనైజ్డ్గా జరిగేది ప్యాకెట్ జరుగుతుంది కానీ గుడివాడ లాంటి ఏరియాలో లేవు. మీకు మళ్ళీ అటు అయితే భీమవరం, మళ్ళీ మాకు కైకలూరు ఇటువైపు అనుకుంటే మనకు ఆ రకంగా కొంతమంది ఆర్గనైజర్స్ ఉన్నారు. మన ఏలూరు చుట్టుపక్కల అంతా. ఓకే, గుడివాడ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఇంకా గుడివాడ తర్వాత మేము ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయాం. ఎక్కడ? అమరావతి, విజయవాడ, కృష్ణా జిల్లా. ఓకే, తర్వాత చేసేసి తర్వాత ప్రమోషన్ మీద ఏసీపీ ట్రాఫిక్ చేశాను. ఎక్కడ? విజయవాడ. ఇప్పుడు విజయవాడ సర్వీస్ ఉంది. విజయవాడ ఏసీపీ ట్రాఫిక్ చేశానండి. అక్కడ కదా చాలా మార్పులు. అప్పుడు ఏ వెంకటేశ్వర విజయవాడ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు లేదంటారు? సార్ ఏదైనా మనం అలవాటు చేస్తే పబ్లిక్ సెన్స్ అనేది లేకుండా ఉండదు సార్. అది ఏంటంటే మనం రెగ్యులేట్ చేయడంలో ఉంటుంది. మనం నేర్పిస్తే నేర్చుకుంటారు. మన ఎన్ఫోర్స్మెంట్ కానీ మనం చేసే విధానాన్ని బట్టి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సిటీస్లో ఇప్పుడు మనం చెన్నై వెళ్ళాం అనుకోండి, ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు. ఎందుకని? ఆ ఎన్ఫోర్స్మెంట్, ఆ విధానం, ఆ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయటం. మనం కొంచెం లీనియన్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఏరియాని బట్టి ఉన్న ప్రజలను బట్టి కూడా మనం అది దాన్ని బట్టి పోతూ ఉంటుంది. ట్రాఫిక్ మనం అలవాటు చేస్తే ఎవరైనా ఇప్పుడు చిన్న హోమ్ గార్డ్ చేయడం పెట్టి తాగుతారు. అది అట్లా ఆపకుండా వెళ్ళేవాడు ఎవడో ఒక్కడు ఉండొచ్చు. అంతేగాని లేదు అని నేను అనను.
అంటే అప్పుడు ఎవరో సిపి గారు ఏబి వెంకటేశ్వర గారు? ఫస్ట్ ఏబి వెంకటేశ్వర గారు సార్, తర్వాత సవాంగ్ సార్ వచ్చారు. సవాంగ్ గారు. సార్ ఏబి వెంకటేశ్వర గారు కమిషనర్ ఉన్న టైంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మర్డర్ అవుతుంది, కాల్పులు. అవును సార్. మీరు ఉన్నారు అప్పుడు? అన్నా అంటే అప్పటికి నేను అప్పటికి రాలేదండి, అప్పటికి నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను. అప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ చేశాను నేను. తర్వాత గౌతమ్ సవాంగ్ గారు ఆయన టైంలోనే ట్రాఫిక్ అంటే ఏబి సార్ ఉన్నప్పుడు కొన్ని చాలా వినూత్నమైన పనులు చేశాండి. రియల్గా వీ వర్క్ హార్డ్ ఫర్ లైక్ ఎనీథింగ్ ఇన్ విజయవాడ. చాలామంది తెలియదు. ఇప్పుడు ఏదైతే మనం విజయవాడ నుంచి నొన్న వైపు ఉండే ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో సార్ ఏబి గారి పాత్ర గణనీయమైన పాత్ర. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పడిపోయి ఆగిపోయింది. అప్పుడు సిఆర్డిఏ కమిషనర్ గారిని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, తర్వాత సార్ ముగ్గురు, తర్వాత మున్సిపల్ కమిషనర్ నలుగురు ఒక హై పవర్ కమిటీకి ఉండి అక్కడ ఉన్న సమస్యల్ని, అక్కడ ఉన్న రైతులకు రావాల్సిన డబ్బులు ఇప్పించడంలో కానీ, ఆ భూసేకరణ చేయడంలో కానీ, కాంట్రాక్ట్ని పిలిపించి డే టు డే వర్క్ ప్రోగ్రెస్ చేయించడంతో ఎప్పుడైతే మనకు రామవరపాడు రింగ్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి ఆ రూట్ నొన్న వైపు ఆ హెవీ ట్రాఫిక్ డైవర్ట్ చేయడం వల్లండి బెంచ్ సర్కిల్ మీద విపరీతంగా పడిపోయింది సార్. అప్పుడే క్యాపిటల్గా ఏర్పడటం మనకి ట్రాఫిక్ ఎంత పెరిగిందంటే అండి డబుల్ ట్రిబుల్ వాల్యూమ్ అయిపోయిందండి విజయవాడకి. ఎందుకంటే ఒక పక్కన వివిఐపి మూమెంట్ అండి, ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళటంతో పాటు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి అక్కడ కొన్ని రోజులు పరిపాలన చేయడం కానీ, ఇవన్నీ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం అనేది అసలు కత్తిమీద సాములా చేసామండి. ఆల్మోస్ట్ మా కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయి నుంచి అప్ టు ఏడీసీపీ స్థాయి వరకు, అప్పుడు ఏడీసీపీ నాగరాజ్ సార్ మేము అందరం కూడా రోజుకి 18 hours అట్లా పనిచేయాల్సి వచ్చేది. ఎందుకంటే డే అండ్ నైట్ మా కొత్త మార్గాలు ఎన్నుకోవటం, వాటికి మళ్ళీ మనం అక్కడ అప్పుడున్న అధికారులు కూడా కాకుండా భవానీ దీక్షలు ఓ పక్కన, తర్వాత మన ఈ ఇంకోటి కూడా ఉందండి మన దసరా ఉత్సవాలు, తర్వాత మనకి అమ్మవారు కొండ చుట్టూ ఇది కూడా ఉందండి. అది కూడా ఒకటని కాదండి, అసలు ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒక పక్కన మహానాడులు జరుగుతాయి. అది ఎందుకంటే క్యాపిటల్కి వేరే ఆ దేశాల నుంచి వచ్చేవాళ్ళు మనకి, వాళ్ళందరూ విఐపి మూమెంట్స్ జాగ్రత్త చేసుకోవటం, అధికారులు వెళ్ళటం, అనధికారులు వెళ్ళటం, చాలా మంత్రులు, మినిస్టర్లు, అన్ని కాన్వాయిలు. విజయవాడ మొత్తానికి ఎక్కువ ట్రాఫిక్ ఛాలెంజ్ ఉంది బెంచ్ సర్కిల్ అనుకుంటా కదా? ఎస్, బెంచ్ సర్కిల్ మీకు ఏం లేదండి, రామవరపాడు రింగ్ కాడ నుంచి బెంచ్ సర్కిల్ దాటానికి 40 minutes 45 minutes తీసుకుంటాం అప్పట్లో. అప్పుడు ఈ ప్రపోజల్స్ వచ్చినాయండి, ఫ్లైఓవర్లు. మళ్ళీ మా టైంలోనే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఒక పక్కన విఐపి మూమెంట్స్. అసలు కంటి మీద కొనుక్కుండేది కదండి. తర్వాత మేము ఆల్టర్నేటివ్ రోడ్స్ తయారు చేయించడం. ఇప్పుడు మీరు నోవాటల్ నుంచి వస్తే రైట్ సైడ్ ఒక ఆల్టర్నేటివ్ రోడ్డు కనుకుంటాం. అవన్నీ మా హయాంలోనే ప్రపోజల్స్ పెట్టి అప్పుడున్న కమిషనర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారండి. వీరపాండ్యన్ గారు కానీ, తర్వాత వచ్చినటువంటి ఇంకొక ఆఫీసర్ కూడా చాలా దే ఆర్ టేకింగ్ వెరీ కేర్. అచ్చా సార్, విజయవాడ తర్వాత ఎక్కడికి వచ్చారు ఏసీపీ? విజయవాడ అయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా అక్కడి నుంచి ఇంటెలిజెన్స్లో ఒక 4 months చేసాము. ఆ ఎఫెక్ట్ తోటి లాస్ట్ 5 years అంతా కూడా ఖాళీగా ఉండి అటు చిత్తూరు డిటీసీ. నాకు అర్థమైంది. చిత్తూరు డిటీసీకి వెళ్ళిపోయాను. చిత్తూరు డీసీపీగా? డిటీసీ, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్. ఓకే. అక్కడ వర్క్ చేసి మళ్ళీ అంటే పార్టీ ముద్ర వేసుకొని అటు వెళ్ళారు. అట్లా వేసారు కానీ మాకేముంటుంది సార్, ఉద్యోగం చేసుకుని పోతాం. సార్ పోలీస్ ఆఫీసర్కి ఏ కండువా ఉంటుందండి, కానికుండా కండువా కాకి ఒకటి. కాకి యూనిఫామ్కి నమ్ముకున్న వాళ్ళకి ఇటువంటి కండువాలు వేసి ఒక ముద్ర వేస్తే ఉద్యోగం పక్కన పెడితే వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మెంటల్ టెన్షన్ ఎలాగుంటుందండి? అసలు మీరు భరించారు కదా? భరించాను సార్ చాలా. అసలు అది ఒక మిజరబుల్ లైఫ్లో అలాంటి జరగకూడదు ఎవరికి కూడా. అంటే ఏ పార్టీ అని కాదు, ఎవరికి ఎవరికి కూడా జరగదు. అది తప్పు అసలు. అంటే ఏం లేకుండా వేస్తారండి వాళ్ళు ముద్ర? వేసేసారు సార్. అట్లా ఊరికనే ఏంటంటే ఇక పలానా పోలీసులో ఈ రకమైన జాడ్యం రాకూడదు. పోలీసుకు ఉన్నది కాకి ఒకటే కదా కండవ, ఇంక వేరే ఉండవు కదా? ఉండదు సార్, ఎవరికి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క వాళ్ళ విధి విధానాల మీద మనం వర్క్ చేస్తాం కానీ ఒక ప్రత్యేకంగా మాకు బయాసడే ఉండదండి. మాకు న్యాయం చేసేదానికే గొడవ అవుతుంది. ఇప్పుడు న్యాయం చేయటం కోసమే కదా సార్. మరి 5 సంవత్సరాలు ఎలాగ ఉన్నారు సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? అంటే మా అదే టైంకి నా కొడుకు ఉద్యోగం వచ్చింది. సూపర్. వాడికి ఉద్యోగం రావడంతో మేము కొంచెం సేఫ్లో పడిపోయాం. లేదంటే చాలా ఇబ్బంది అయిపోయేది. అదే ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే మెంటల్ టెన్షన్ ఉంటుంది కదా? మెంటల్ టెన్షన్ మామూలుగా ఉండదండి. అది ప్రతిరోజు ప్రతి ఒక్కరు మనల్ని ఒక
అందరు ఉద్యోగం చేస్తాం, మనం ఉద్యోగంలో ఉండము, మనకేం పోస్టింగ్ ఉండదు, వీఆర్లో ఉంటాం, ఎక్కడ వీఆర్ అని చెప్పుకోవాలి. రకరకాల బాధలు మళ్ళీ దాని మీద. తిరుపతి డిసిఆర్బీలు ఏమున్నాయి? చిత్తూరు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్. అక్కడ ట్రైనింగ్ సెంటర్లో అప్పటికి ట్రైనింగ్ ఏం లేవు కదండి. జనరల్గా ట్రైనింగ్ ఇచ్చేదానికి మామూలుగా లోకల్ మాడ్యూల్స్, లోకల్ కానిస్టేబుల్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చేసరికి మీకు ఛాలెంజ్ ఎన్ని ఉన్నాయండి? యూఏలు ఎన్ని ఉన్నాయి? కన్వర్షన్ రేట్ ఎంత ఉంది? అసలు రికవరీ ఎంత ఉంది ఇక్కడ? మేము ఇక్కడికి నేను లాస్ట్ మంత్ కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాం సార్. వచ్చేదానికి దరిదాపుగా 6,500 కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. అవి ఇప్పుడు ఎంతకు వచ్చాయి? ఇప్పుడు ఒక 4,500కి తెచ్చాం. 2,000 తగ్గించారు. మళ్ళీ మా ఈ క్రైమ్ కాదు, మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ యాడ్ అయింది కాదు సార్. ఆ 2.5 కేసులో ఎంత రికవరీ ఎంత ఉంటుంది? రికవరీ మేము యాక్చువల్గా 68% రికవరీ చేసాం. పాతవి కానీ మేము చేసుకుంటాం కానీ మొత్తం. సార్, ఈ మొత్తం ప్రొసీజర్లో ప్రాసెస్లో మీరు బాగా గుర్తుండిపోయిన మంచి కేసు చెప్పండి. యూఏ కేసు కానీ ఇప్పుడు లేదా మీ ప్రజెంట్ మీ పీరియడ్లో ఉన్న కేసు కానీ. అంటే ప్రజెంట్ పీరియడ్ అంటే సార్ ప్రజెంట్ కన్నా పాతవి చెప్పండి. ఎందుకంటే పాతవి ఇంకా దాన్ని ఏం చేయలేము, పక్కన పడిన కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని రికవర్ చేయడం అంటే ఒక ఛాలెంజ్. మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ మేము ప్రజెంట్ కేసులో ఏంటంటే పబ్లిక్లో ఒక అతను కాల్ మనీ ఒకటి బాగా చేశాడండి. వాడు ఏంటంటే పబ్లిక్ తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ వేధింపులు గురి చేస్తే వాళ్ళందరూ తిరగబడి వచ్చారు. ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళు అరెస్ట్ కూడా పారిపోయారండి. ఒక టీం ఫామ్ చేసి టెక్నికల్గా వాడు షిరిడి, తిరుపతి, హైదరాబాద్ అన్నీ తిరుగుతూనే ఉన్నారు. లక్కీగా అవి పట్టుకున్నాం. అది మాత్రం చాలా హెక్టిక్గా 1 వీక్ చేసాము. ఇంకా మెయిన్ మేము బాగా చేసిన కేసు ఏంటంటే ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గోల్డ్ షాప్ దొంగతనం. గోల్డ్ షాప్ కొట్టేశారు. అందులో క్లూస్ కూడా చాలా తక్కువ. అయితే ఆ గోల్డ్ షాప్లో మా అదృష్టం ఏంటంటే వాడు సీసీ కెమెరాల్లో ఉన్న తీసుకొని వాడు 2 ఉన్నాయండి. సెటప్ బాక్స్ ఉంది, ఈ డివిఆర్. ఇది డివిఆర్ అనుకొని సెటప్ బాక్స్ పట్టుకెళ్ళాడు. డివిఆర్ ఇచ్చాడు. డివిఆర్ నాలెడ్జ్ లేదు అడిగి అడిగితే ఆ చీకట్లో దొంగతనం చేస్తారు. ఆ లైట్ కొంచెం చేసి అన్ని కెమెరాలు బీకేసాడు. ఎలక్ట్రానిక్ కెమెరాల్లో క్లియర్గా ఆ ఒక్క ఫేస్ కనపడింది. ఆ ఫేస్ మీద చాలా మొత్తం చేసామండి. చేసిన తర్వాత అట్లా కాదని చెప్పేసి వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేసి దాదాపుగా 350 సీసీ కెమెరాలు కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. అది అట్లా విజయవాడ దాకా చూసుకుంటే విజయవాడలో వీళ్ళు ఒక పర్సన్ మాకు అనుమానం, మా టైమింగ్స్ని బట్టి ఒక టీము ఇద్దరు మాకు ఐడెంటిఫై అయ్యారు. ఆ ఇద్దరు అలా ఎక్కడి దాకా వెళ్ళని చూస్తే రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రైల్వే స్టేషన్ కెమెరాలు చూసాం. ఒక ట్రైన్ ఎక్కారు. ఏ బోగి ఎక్కారో కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. సూపర్. అప్పుడు ఏ బోగీలో ఎక్కి ఆ బోగీలో ఎక్కినప్పుడు అక్కడ బోగీలో టీటీ ఎవరో ఐడెంటిఫై చేశాం. ఆ టీటీ గారిని అడిగి ఏమంటే ఇలా ఇద్దరు ఎక్కారు, వాళ్ళు ఏంటంటే ఇద్దరు కాదండి ముగ్గురు ఎక్కారు అని చెప్పి వాడికి చలానా వేశారని చెప్పాడు. టికెట్ లేకుండా ఎక్కారు. ఆ చలానా తీసి చూస్తే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది. అది చూస్తే ఢిల్లీ ఆగ్రాలో ఉన్న ఒక ముఠా అండి. ఇక్కడ ఒకడు ఆగ్రా వాడు ఇక్కడ చేంజ్ చేస్తాడు. వాడు గతంలో కూడా టీం తెప్పించి దొంగతనం చేశాడు. అప్పుడు మాకు అర్థమైంది. అప్పటికే మాకు లోకల్గా అనుమానం వచ్చింది. వీడిని ఇక్కడ చూసుకున్నాము. ఈ లోపల ఆగ్రా అట్లానే వెళ్ళిపోయాడండి. ఆగ్రా ఇక అటు నుంచి మా టీం అలా వెళ్ళిపోతే సారి అప్పటి నుంచి మా ఎస్పీ గారు ప్రతి నిమిషం వాళ్ళు గైడ్ చేస్తూ అక్కడ ఉన్న సార్ బ్యాచ్మేట్స్ వాళ్ళు అందరిని కూడా చేసి వి క్యాచ్ దెమ్ దేర్. ఒక 4 టీముని పట్టుకొచ్చి అక్కడ భూమిలో పాతిపెట్టిన వెండి, బంగారం మొత్తం ఇంటాక్ట్ దొరికిందండి. వెండి అంత ఇంటాక్ట్ దొరికిందండి. కొంత ఇంకా మార్కెట్లో అమ్మేశారండి. అప్పటికే 1 వీక్ అయిపోయింది. వీళ్ళు వెళ్ళిపోవటం అక్కడ బంగారం, వెండి అమ్మేశారండి. మళ్ళీ అక్కడ లోకల్ పోలీసులు పట్టుకొని మొత్తం మీకు తెలియదే ఉంది. అది చాలా చాలా ఛాలెంజింగ్ చేశామండి. మొత్తం 10 days ఉండిపోయిందండి టీము. అలా ఉండిపోయి రాజస్థాన్ దాకా వెళ్ళిపోయి రాజస్థాన్లో కూడా మా వాళ్ళు వెంటబడతాం లోకల్ పోలీస్ వాళ్ళ మీదకి. అసలు లోకల్ సారు బ్యాచ్మేట్స్ అక్కడ ఉండటంతో వాళ్ళు బాగా సహకరించారు.
లోకల్ పోలీసు అసలు అల్టిమేట్. ఎంత రికవర్ ఎంత అయింది అప్పుడు? అప్పుడు మేము 100% రికవరీ చేసామండి అడిగి. అంటే కొంచెం వెండి 50 కేజీలు వెండి ఇచ్చాము. బంగారం అతను వెండిను బంగారం తాకట్టండి, బంగారం తక్కువే ఉంది. బంగారం అంతా కలిసి మీ రికార్డులో ఎక్కువ రికవరీ కనిపిస్తుందండి. ఒకటే బంగారం షాప్ చెప్తారు, చాలా ఉంది. అంటే బంగారు షాప్ అట్లాగా సార్. మాకు ఇప్పుడు నిన్నే మేము ఒక గ్రేవ్ కేసు, ఒకరు తిరుపతి వెళ్ళారు వచ్చారు, అతన్ని దాదాపుగా బంగారం పోయింది, గ్రేవ్ కేసు 20 కాసులు బంగారం 3 లక్షలు కేసు ఐడెంటిఫై చేసి టచ్ చేసి పట్టుకొచ్చాము. ఇక్కడ దొరికాడు వాళ్ళు కూడా అదేనండి. ఇప్పుడు వాడు రాజమండ్రిలో దొరికాడు. ఏంటంటే కారం జల్లి వెళ్ళాడు, కానీ వాడికి లోకల్ ఎవడో సహకరించాడు అని చూస్తే మా పక్కన పెదపాటి పోలీస్ స్టేషన్ వాడు సస్పెక్ట్ షీట్ హోల్డర్, వాడు హెల్ప్ చేశాడు. అట్లాగా ఐడెంటిఫై చేసేవాడు. సార్ మీరు నిన్న కూడా ఒక సెల్ ఫోన్ రిమూవ్, సెల్ ఫోన్లు అన్నీ కూడా అది ఎస్పీ గారు ఇదేనండి, ఐసీఆర్ కింద చేసినాయి ఇదంతా. అవి ఎప్పటికప్పుడు రొటీన్ మేము అది ప్రతి పోలీస్ స్టేషన్కి అది అంటే మర్చిపోయినవా పోయినవా అంటున్నారు? పోయినాయి ఉంటే చాలా మట్టుకు ఏంటంటే ఎక్కడో పడగొట్టుకుంటారు, లేకపోతే ఆటోలో వదిలిసిపోతుంటారు, అట్లాంటివన్నీ. లేకపోతే ఎవడో ఒకడు కొన్ని గ్యాంగులు ఉన్నాయిలేండి. ఎలా అంటే అటెన్షన్ డైవర్ట్ చేస్తాం. మన కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు స్నాచింగ్ చేస్తారు. సార్ మొత్తం సర్వీస్లో ఏలూరు వరకు మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు కానీ, లేదు ఈ కేసులో ఇంకా చేయలేకపోయిన ఒక బాధ కానీ ఉందా? బాగా గుర్తుండేది నాగవైష్ణవి కేసు. కానీ ఫెయిల్ అయ్యాము లేదా చేయలేకపోయాను ఇంకా అన్నది అలాంటి చాలా ఉన్నాయిలేండి. అంటే చేయలేకపోయాము అనేదాన్ని అంటే వివిధ కారణాలు ఉంటాయి. అంటే అది మనకు వాంటెడ్లీ కాదు, ఇంకొక రీజన్ వల్ల ఫెయిల్ అయ్యామని కానీ ఉందా? అట్లా అన్నీ అంత ఉన్నాయండి. అంటే ఒకటంటే గుర్తుపెట్టుకోగలం, కానీ చాలా కేసులు కొన్ని చేయలేకపోయినవి ఉన్నాయి. అట్లా మనం ఫెయిల్ అయిన కేసులు. సార్ ఫైనల్గా మాట్లాడదాం. మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఒక మంచి ర్యాపో ఉండేది. పోలీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, భయం ఉండేది, రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు రెండు దూరం అయ్యాయి, కారణం ఏమంటారు? అంటే ఒకటండి, పోలీస్ అంటే రెస్పెక్ట్ అంటే ఒకటి మనకి ఇప్పుడు మీడియా వచ్చేసరికండి 2014 ముందు వరకు ఒక రకమైనటువంటి విభాగం అండి. 2014 వరకు కూడా కొంత ఇది ఉంది. 2014 ఎప్పుడైతే మనకి జియో వచ్చి ఐటీ ఏదైతే మనకి విప్లవం వచ్చేసిందో, ఈ దాంతో డిజిటల్ ఏజ్ అయిపోయిందండి. 14 నుంచి ఎంత ఎప్పుడైతే ఇంటర్నెట్ ఫ్రీ చేయటం, దాంతో సోషల్ మీడియాస్ యాక్టివేట్ అవ్వటం, తర్వాత ప్రజలు కొన్ని హక్కులు చెప్పటం, బాధ్యతలు చెప్పలేదు కానీ హక్కుల గురించి ప్రశ్నించడం లాంటి, తర్వాత ఈ కోర్టులు కూడా మాకు ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, డీకే బస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అలా చెప్పటం, తర్వాత ఈ కోర్టులు కూడా 7 years లోపల శిక్షలు ఉన్న వాటికి బెయిల్స్ ఇవ్వటం అనేది దాని కానీ అట్లాగా 41 నోటీసులు ఇవ్వటంతో కొంత మాకు పబ్లిక్లో అవేర్నెస్ పెరిగిందండి. అట్లా అని బాగా అంటే గ్యాప్ పబ్లిక్కి పోలీసు పెద్ద గ్యాప్ అంటే అది ఎప్పుడు ఉండే గేమ్ అండి. ఇక గేమ్లో ఉంది, కానీ నేను అనుకోవటం అప్పుడు ఉన్న ప్రజలకి ఇంత అవేర్నెస్ లేదు. అవేర్నెస్ పెరిగిన కాడ నుంచి కొద్ది గ్యాప్ పెరిగింది. అంటే పోలీస్ అంటే ఆ గౌరవ మర్యాదలు ఏంటంటే ఓహో మనకు గుర్తిచ్చే కూడా పోలీసులు గుర్తిస్తాయి కదా. అప్పుడు ఒక రోజు సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఒక భయం, ఆ గ్రామంలో ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ ఎన్లైట్మెంట్ రావటం మంచిదే. ఎన్లైట్మెంట్లో మేము కూడా మారాం. అంటే అవేర్నెస్ పెరగడం అనేది మంచిది అంటారు, చెడుది అంటారు? ఇప్పుడు మీకు రెండు ఉంటాయండి. ఇప్పుడు అవేర్నెస్ అనేది అవసరం, మంచిగా ఉపయోగించి. ఇప్పుడు సోషల్ మీడియా ఉందండి. ఇప్పుడు చాలా ఛాలెంజ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. మాకు అసలు ఇప్పుడు నేను నెలకి 7-8 ఫోక్సో కేసులు కడతాం. అందులో 8లో 5 ఇన్స్టాగ్రామే. పరిచయం అవడం, తర్వాత ఎలోప్మెంటో లేకపోతే ఇంకా అసలు చెప్పలేము లేండి. ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి, జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మెసేజ్ ఏం లేదు సార్. ఒకటే ఒక ఎయిమ్ తోటి, అంటే ఒక సొసైటీకి సర్వ్ చేయడానికి ఎంత అవకాశం ఉంది ఇందులోనే అండి. మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా మీరు అర్థించి మీరు కూడా ఎవరికైనా ఒక భేదవాడిని వస్తే వాడికి సహాయం చేయడానికి అవసరమైతే సోషల్ వెల్ఫేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళకి డబ్బులు ఇప్పించవచ్చు, లేకపోతే చైల్డ్ రైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఐసీడీఎస్ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏదో రకమైన మనం బెనిఫిట్ చేయొచ్చండి. మనం ఒక ఎస్ఐ గారు పంపించారు, సిఐ గారు పంపించారు, లేకపోతే డిఎస్పీ గారు పంపించాడు అనగానే ఆర్డీఓ కాడి నుంచి ఎవరైనా కూడా సహాయం చేస్తారండి.
అట్లా మనం ఆ యాంగిల్లో చేయొచ్చు, పోలీస్ పరంగా న్యాయం చేయొచ్చు. అట్లే మనకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే పోలీసు వాళ్ళ చాలా మళ్ళా సార్ ఒకటే సార్ మా రెస్పెక్ట్ ఎక్కడికి పోవాలా, నేను అప్పుడు చూసిన 91లో చూసిన రెస్పెక్ట్ మాకుంది, ఇప్పుడు ఉంది. అది ఒక వ్యక్తిగా మనం చేసే చెడ్డ పనుల మీద ఏమన్నా మనం కొంచెం సొసైటీ లూజ్ అవుతాం, కానీ మనంగా ఉంటే ఎవరు చాలా మంచి కెరీర్లో ఏంటంటే అండి పబ్లిక్ సేవ చేసుకోవటంలో దీనికి మించిన పోస్ట్ అనేది ఉండదు. పోలీసు ఏదైనా ఈవెన్ హోంగార్డ్ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు. ఈవెన్ హోంగార్డ్ కెన్ హెల్ప్ ఎ లాట్ అండ్ టు ఎనీబడి. చూస్తూ ఉంటారు, ఇప్పుడు నదిలో దూకి వీడు కూడా దూకి రక్షిస్తాడు, రోడ్డు మీద దాటేటప్పుడు రక్షిస్తారు, ట్రాఫిక్ చేసేటప్పుడు రక్షిస్తాడు, ట్రాఫిక్లో రోడ్డు గుంత పడిన వీళ్ళే వస్తారు, కప్పుతాం, అట్లా అన్నీ చేస్తాడు. అంటే ఆ దూసుకుపోయే తత్వం ఏర్పడుతుంది. మాకు నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి, ప్రజలను కంట్రోల్ చేసుకుంటాము, లేకపోతే ప్రజలతో కలిసిపోతాము, ప్రజలు మా మీద ఈ మంచి చెడులు అనేది కామన్ అండి. ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్, అది ఒక సైడ్కి. కానీ ఐ వెల్కమ్ ద యూత్, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజికల్ బేస్ అయిపోయింది ఇప్పుడంతా కూడా. అంటే ఇప్పుడు డిజిటల్ ఏజ్ అయిపోతుంది. డిజిటల్ ఏజ్లో ఇప్పుడు అంటున్నారు కదా జెన్ 2 జెన్ ఎక్స్, ఈ జెన్లో మేము లేవు, మేము ఓల్డ్ స్కూల్ పోలీసు. మీకు తెలియదు అది ఇప్పుడు జెన్ ఆల్ఫా. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు శ్రవణ్ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి వెల్కమ్ చెప్తున్న శ్రవణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఒక మంచి లక్ష్యంతో వచ్చిన వాళ్ళకి ఇది మంచి డిపార్ట్మెంట్, కానీ డబ్బే లక్ష్యంగా వచ్చిన మాత్రం ఈ డిపార్ట్మెంట్ కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం పోలీస్ సహాయం కాదు, ఏ డిపార్ట్మెంట్లో సహాయం చేయాలన్నా పోలీసే ముందుంటారు. కాబట్టి సామాన్యుడికి సాయం చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఖచ్చితంగా మీకు మంచి పేరు వస్తుంది. మీకే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా ఆ పేరు కంటిన్యూ అవుతుంది. కేవలం పేరు ఒకటే కాదు, ఆర్థికంగా కూడా మీరు బాగుంటారు. అంటే ఆర్థికంగా అంటే గవర్నమెంట్ మీకు ఇచ్చే శాలరీస్ అన్ని విధాలుగా పెంచుతుంది, కాబట్టి ది బెస్ట్ ప్లాట్ఫామ్. కానీ వేరేగా వస్తాయి, డబ్బే సంపాదించాలనుకుంటే మాత్రం ఈ డిపార్ట్మెంట్ కాదు అన్నది చాలా స్పష్టంగా తెలుసు. ఇది డి శ్రావణ్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం అంటారు. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.